జై శ్రీరామ్. భారతదేశం 1949 నుంచి కూడా తప్పులు చేసుకుంటూ వస్తుంది. అప్పుడు నెహ్రూ గాంధీ మోజులో పడి సర్దార్ వల్లభాయ్ పటేల్ను దూరం చేసింది. ఇందిరాగాంధీ చక్కర్లో పడి లాల్ బహదూర్ శాస్త్రి దూరం చేసుకుంది. సోనియా గాంధీ చక్కర్లో పడి వాజ్పేయిని దూరం చేసుకుంది. రాహుల్ గాంధీ మోజులో పడి ఇప్పుడు మన మోడీ గారిని దూరం చేసుకునే ప్రయత్నం హిందువులు చేయొద్దు. అది చేస్తే మనకు అధోగతి అవుతుంది. ప్రతి ఒక్కరు మళ్ళీ ఒక సెక్షన్ తీసుకొచ్చి భారతీయులను వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళ మసీదులల్లో మనల్ని ఊడ్చితాన్ని పెట్టుకుంటారు. ఇప్పటికే వాళ్ళు చాలా విధాలుగా చెప్తా ఉన్నారు. మేము లేనిది గవర్నమెంట్ నడవదని వాడు ఇక్కడ చెప్తా ఉన్నాడు తెలంగాణలో. వాడు అక్కడ అది వెస్ట్ బెంగాల్లో వాడు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించుకొని దయచేసి మనందరూ ఒక హిందువులు వాళ్ళు ఎవరే ఇక్కడ నమస్తే మనకు ఒక హిందువులు ఒక ఎలక్షన్ అప్పుడు ఓటేయండి. గవర్నమెంట్ ఇంకొక 2 సార్లు వేయండి ఓటుకంతే. మీరు 1000 సంవత్సరాల వరకు మన బీజేపీ గవర్నమెంట్ మన వచ్చే సెక్షన్లు వాళ్ళు చేస్తారు కదా, అది మన హిందువులకు ఒక 1000 సంవత్సరాల వరకు మనకు భోజనానికి దొరికితడు చేస్తాడు. ఇతర మతాల కన్ను చూస్తే వాడు కన్ను గుడ్డు మీకు తడి చేస్తాడు మోడీ. అది అట్లా చేస్తాడు. మీరు చూడండి. ఎందుకంటే ఇప్పుడు మోడీ పోతారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మోడీ పోతే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కరు ఏం చేస్తారో చూడండి మీరు. ఎందుకంటే వెనక దిక్కు బలం ఉంటేనే ముందు వాళ్ళు వర్క్ చేస్తారు, లేకపోతే చేయరు. చేయటంలో వెళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు మన ఒక సెక్షన్ తీసుకొచ్చిన తర్వాత మోడీ అన్నారు 400 సీట్లు నాకు ఇయ్యం రా, నీకు 1000 సంవత్సరాల దాకా నీ హిందూ మతం గురించి పేరు కస్తే మన కళ్ళు వీకేస్తాడు చేస్తాను అన్నాడు. మనం చేయలే. వాడన్నా కూడా డబ్బులకు ఆశపడే, ఓడు ఫ్రీ దానికి ఆశపడే, ఓడు బస్ టికెట్ల కోసం ఆశపడే, బస్సు ఫ్రీ అనేది వాడు ఓటేసే. రేపు పూజలు వీళ్ళు మనవరాలు ఏం చేస్తారు, చచ్చిపోతారు, వాళ్ళు గురించి అవుతారు, చచ్చిపోతారు అనే ఆలోచన జ్ఞానం లేదు. ఫ్రీ బస్ అనగానే ఓటేస్తున్నాడు. వాడు ఫ్రీ నీళ్ళు ఇస్తానగానే వాడు ఓటేస్తాడు. ఫ్రీ క్యాబ్ అనగా వీడేటేస్తాడు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తలేదు. ఇవన్నీ ముందట పెట్టినా కూడా నరేంద్ర మోడీ గారు అందరికి ముందర పెడుతుండ్రు. మన హిందువుల ముందుకు చూడారా బాబు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు. అయినా కూడా వీళ్ళు జ్ఞానోదయం రాలే, ఇంకా రాదు. రాకుంటే మనం నష్టపోయేది మనమే. అందులో నేను ఒకని ఉన్నా మీదానని. ఎందుకో ఇట్లా వరుతున్నామంటే మేము యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి. ఆ సాయి అని రోజు ఒక 20 యూట్యూబ్లు మాట్లాడతాడు. జర్నలిస్ట్ ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తా ఉన్నాడు. వాళ్ళందరూ తెలుగు యూట్యూబ్ ఛానల్లో తెలుగు ఛానల్ నేషనల్ హబ్ అనే సాయి ఆయన కూడా చెప్తా ఉన్నాడు. మీరు ఒక కట్టు దిట్టపు ఉండండి, చేయండి. స్టేట్ గవర్నమెంట్ లెవెల్ కన్నా ఓటేసుకోరు మీరు అని. సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి ఏమైనా ఒర్రి నేను 60 వీడియోలు పెట్టినా చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళంతా వినరు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అమ్మ ఇదేం గవర్నమెంట్ బాబు అంటారు. అంటే వాళ్ళకు కూడా విరుక్తి పుట్టింది. గొడవలు తెస్తే మేము అందరం వస్తాం అంటారు. కానీ ఇప్పుడు ఈ సెక్షన్లలో నాశనం అయిపోతున్నాయి. భూములన్నీ నాశనం అయిపోతున్నాయి. వాడు వక్ భూ అనబట్టే వాడు భూములలో వాడు మొత్తం దొరుకుతున్నాయి. ఐఏఎస్ IPS వాళ్ళని పెరుగు చేసుకుని ఎన్ని కోట్ల నష్టం అవుతుంది చూడండి. మీరంతా ఆలోచించుకోవాల్సిన విషయం. దగ్గరకు శాసనమైనది ఇది ఈ టైం తప్పితే మీరుగా మనకు వేరే దారి లేదు. మనం ఎక్కడ పోం. బాయిలో కప్పలకి ఎక్కడనే వాడు సావాలి. వానికి గులామిగా చేయాలి. ఆ అవకాశం వస్తే గురిపెట్టుకొని చచ్చిపోయేది మనం అందరం అని నేను అంటున్నాను. జై గోమాత, జై శ్రీరామ్.